ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దూషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అనేటువంటి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ, అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమం శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము చాలా లోతైంది, సత్యము లోతైంది. దాన్ని గ్రహించగలిగిన వాళ్ళు కొద్దిమంది. ఏదో పుస్తకాలు తిరగేసినంత మాత్రాన, ఇంటర్నెట్లోకి వెళ్ళినంత మాత్రాన, చదువుకున్నంత మాత్రాన సమాచారాన్ని గ్రహించవచ్చు సులభం, కానీ సత్యాన్ని గ్రహించడమే కష్టం. సమాచారం వేరు, సత్యం వేరు. సత్యము అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్. మన వినికిడిలో లేకపోతే అలా ఇలా మనం మన అనుభవాన్ని బట్టి సేకరించుకున్నది సమాచారం. ఈ సమాచారములో దాగి ఉన్నటువంటి మూలుగు లాంటిదే సత్యం. కాబట్టి సత్యం సమాచారంలో సత్యం ఉంటుంది. సమాచారం అంతా సత్యం కాదు. అబద్ధ సమాచారంలో సత్యాన్ని వెతుక్కోవడం మన అవివేకమే. కాబట్టి దేవుడి వాక్యం కోసం మనం సిద్ధంగా ఉన్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ విధముగా లాజరు, బీద లాజరు, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ లాజరు ధనవంతుని బల్ల దగ్గర నుంచి పడే రొట్టె ముక్కల కోసం ఎదురు చూశాడో, అలాగే మనం కూడా దేవుని సన్నిధి, శ్రీమంతుడగు దేవుని సన్నిధిలో నుంచి, దేవుని బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కల కోసం, పిల్లల రొట్టె కోసం, హీలింగ్ అనేటువంటి ఆ బ్రెడ్ కోసం, లేకపోతే ఫిజికల్ బ్లెస్సింగ్ అనేటువంటి ఆ బ్రెడ్ కోసం, వాక్యపు రొట్టె కోసం, అనగా క్షయమైన ఆహారం కోసం, అక్షయమైన ఆహారం కోసం కూడా, రెండిటి కోసం కూడా ఆయన దగ్గరికి, ఆయన గుప్పిల వైపు చూస్తూ, ఆయన చేతుల వైపు చూస్తూ, విప్పబడబోతున్నట్టు ఆయన గుప్పిల వైపు చూస్తూ, చాచబడబోతున్నట్టు ఆయన చేతుల వైపు చూస్తూ, మనము దాసుల్లాగా మనం కనిపెట్టుకొని ఉన్నాం. ఇస్తాడు, నాకేదోటి ఇస్తాడు, నాకేదో బ్లెస్సింగ్ ఇస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. సజీవులున్న దేశంలో యెహోవా దయను పొందున నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోదును? ఈ సజీవులున్న దేశంలో దేవుని దయ పొందుకుంటాననే నమ్మకం ఉంది, గట్టి నమ్మకం ఉంది. ఐ హ్యావ్ ఫెయిత్ దట్ ఐ వుడ్ రిసీవ్ గ్రేస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ది లివింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. రండి, మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు ఈ కార్యక్రమం చూడడానికి ప్రయత్నం చేయండి. 8 నుంచి 8:30 వరకు, ఉదయం, సాయంకాలం 4 నుంచి 4:30 గంటల వరకు, శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు. ఈ సాయంత్రాల పూట వచ్చేవి రిపీటేషన్. ఉదయం వచ్చిన మెసేజ్ని మళ్ళీ అది రిపీట్ చేసి వేస్తున్నాం. అనగా రోజుకు 2 సార్లు, అనగా మెసేజ్ ఒకటైనప్పటికీ కూడా 2 సార్లు నేను మీ ముందుకు వస్తున్నాను, మీరు నన్ను చూడగలరు అని చెప్పడం నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు కొన్ని విషయాలు. కాపరి యొక్క దర్శనం. కాపరికి ఒక దర్శనం ఉంది, ప్రధాన కాపరికి ఒక దర్శనం ఉంది. ప్రధాన కాపరి కింద పని చేస్తుంటే అసిస్టెంట్ కాపర్లకు ఒక దర్శనం ఉంది. దర్శనాలు ఉన్నాయి అందరికీ, దర్శనాలు కావాలందరికీ. దర్శనాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. దర్శనాలు కలిగిన వాళ్ళు విజేతలుగా నిలిస్తే, దర్శనం లేని వాళ్ళు పరాజితులుగా నిలబడుతున్నారు. మనం ఆలోచిస్తున్నట్టు మాట, కాపరి దర్శనం అనగా ప్రభు దర్శనం అని కాదు, కానీ పౌలు అనేటువంటి కాపరి, పౌలు కాపరి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాస్టరల్ హార్ట్ ఉంది ఆయనకి. ఆయన అపోస్తలుడే, ప్రవక్తలాగా పనిచేశాడు. వేరు గిఫ్ట్స్లో ఆయన ఆపరేట్ అయ్యాడు. స్తోత్రం. ఆయన యొక్క దర్శనం ఏంటి, ప్రజల గురించినటువంటి ఆయన దర్శనం ఏంటి, ఆయనకి ఎటువంటి దర్శనం ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నిన్న అవే మాట్లాడుకున్నాం, వాటిని మళ్ళీ మీకు రిమైండ్ చేయబోతున్నాను.
20వ అధ్యాయంలో మనం నిన్న చదువుకున్నటువంటి 26వ వచనంలో ఆయన చెప్పిన మాట, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యముగా ఉంచుతున్నాను, లేదా పెడుతున్నాను. మీలో ఎవరి రక్షణకైనా నేనే కారణం. రక్షణకు నేను కారణం, నాశనానికి నేను కారణం కాదు. రక్షణకు కారణం దేవుడు, నాశనానికి కారణం సాతానుడు. అలాగని సాతానుడి మీద నిందేసి ఇదంతా సాతాను వల్లే జరిగింది, నాదేమి లేదు అని మనం బాధ్యత రాహిత్యాన్ని ప్రకటించడంలో అర్థం లేదు. సాతానుతో సహకరించాం మనం, అందుకనే మనం నశించిపోతాం. దేవుడితో సహకరించాం, దేవునితో చేతులు కలిపాం. దేవుని సేవకుడు ప్రకటించగా దేవునితో చేతులు కలిపినప్పుడు అప్పుడు దైవరాజ్యంలో ఉంటాం, మనం నిత్య రాజ్యంలో ఉంటాం, నిత్య నాశనాన్ని దూరం చేసుకుంటాం. కాబట్టి మీలో ఎవరి నాశనమునకైనను, ఏ స్త్రీ నాశనముకైనను, ఏ పురుషుని నాశనము విషయమైనను నేను మాత్రం దోషినిగానే కానండి. అలనాడు పిలాతు చేతులు కడుక్కున్నట్లుగా ప్రజలు ఎంత చెప్పినా తన మాట వినడం లేదని, కన్విన్స్ కావడం లేదని తెలుసుకున్న తర్వాత నాకెందుకు వచ్చిన గొడవ, నా భార్య ఎప్పుడు లేనిదే ఒక మెసేజ్ పెట్టింది, ఆ నీతిమంతుని జోనికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు మనం ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ కావడం అని తన చేతులు కడుక్కున్న సందర్భం మనకు తెలుసు. ఇక్కడ పౌలు గారు చేతులు కడుక్కున్నారని నేను అనడం లేదు. నేను ప్రయాసపడ్డానండి, నేను సువార్త ప్రకటించానండి, నిత్య జీవాన్ని గురించి, నిత్య రాజ్యాన్ని గురించి ప్రకటించాను. ఇక వాళ్ళు నాశనం అయిపోతున్నారంటే ఇది నా తప్పేం కాదు. నేను విత్తేవాడిని మాత్రమే, నేను విత్తాను. వృద్ధి కలుగు చేసేది దేవుడే. ఇక వాళ్ళు నాశనం అయ్యంటే దేవుడే కారణమని కూడా కాదు. వాళ్ళ నేల, వాళ్ళ యొక్క హృదయం సరిగా లేదు. త్రోవ పక్కన పడిన విత్తనము ఆ విత్తనాన్ని భరించినటువంటి నేలలాగా ఉంది. అంతేకాకుండా ముళ్ళ పొదలు కలిగినటువంటి ఆ నేలలాగా వాళ్ళ హృదయం ఉంది. రాతి నేల కలిగినటువంటి, రాతి నేల లాంటి హృదయం వాళ్ళకు ఉంది. ఈ 3 నేలల ద్వారా ఎటువంటి ఫలితం రాలేదు. కానీ 4వ నేల, అది శ్రేష్టమైన నేల, మంచి నేల, గుడ్ గ్రౌండ్, గుడ్ సాయిల్. అది దాని వలన వృద్ధి కలిగింది. విత్తనం మంచిది, నేల మంచిదైనప్పుడు మంచి ఫలితం ఉంటుంది. దేవుని వాక్య బీజం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా దాని అభివృద్ధిని దాన్ని చూసుకొని వెళ్ళిపోకుండా కాబట్టి దాని అభివృద్ధితో పాటు మనకు ఆశీర్వాదం, మన అపవిత్రత తొలగిపోవడం జరుగుతుంది. ఈ విత్తనము పడినప్పుడు అక్కడ శుద్ధీకరణ జరుగుతుంది. ఎప్పుడైతే బలిపీఠపు అడుగు నుంచి వచ్చినటువంటి ఆ నీళ్లు ఊట ఉబుకుచు పారింది, తూర్పు నుండి పారింది. అలా పారినప్పుడు 1000 అడుగులు, 1000 మూరలు, 1000 మూరలు, 1000 మూరలు, ఇలా 3-4,000 మూరలు దాటినప్పుడు అది చాలా లోతైనటు నేలలాగా మారినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ గమనించాల్సిన విషయము, సముద్రంలో ఈ నీళ్లు పడుతున్నప్పుడు ఆ సముద్రపు నీళ్ళన్నీ మంచినీళ్ళుగా మారుతాయి. ఆ చేపలు బతికాయి అని రాయబడి, చచ్చిన చేపలు బతికాయి. అనగా ఒక నీరు వేరొక నీటిని మార్చి, ఆ నీటి స్వభావాన్ని మార్చి, ఆ నీటిలో ఉన్నటువంటి చేపల్లో ఉన్నటువంటి మరణాన్ని, మృత్యువును తొలగించి వాటిలో జీవాన్ని కలిగించాయి. అనగా దేవుని వాక్యము ఒక నదిలాగా ప్రవహించి చైతన్యాన్ని కలిగిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సరే, మనం వీటిలోకి వెళ్ళలేదు. కాపరి దర్శనం అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాం నిన్నటి ఎపిసోడ్లో. నిన్న చూడని వాళ్ళ కోసం కూడా ఇది కొన్ని మాటలు మనం అందులోంచి అర్థం చేసుకోవాలి. పౌలు గారు 4 విషయాలు తెలియజేశారు. ఒకటి, నేను మానక బుద్ధి చెప్పాను. అంటే కంటిన్యూస్గా బుద్ధి చెప్తూనే ఉన్నాను. అంటే ప్రేమపూర్వకమైన వార్నింగ్ ఇస్తున్నాను నేను. అంటే కఠినంగా గద్దించి బుద్ధి చెప్పారనుకోండి, అవతల వ్యక్తి అభ్యంతరపడే అవకాశం ఉంది. తాను 3 సంవత్సరాలు అదే పనిలో ఉన్నాడు అంటే దాని అర్థం చేసుకోండి. ఎఫెసీ వాళ్ళు, ఎఫెసియస్ లేదా ఎఫెసస్ అనేటువంటి ఆ పట్టణానికి చెందిన వాళ్ళు ఎంత కఠిన హృదయంలో. మనం చాలాసార్లు అనుకుంటాం
పలాని చోట మా ఊర్లో సేవ చేయడం కష్టం, పలాని ఊర్లో సేవ చేయడం కష్టమని. కానీ కష్టం అనేది అన్ని చోట్ల ఉంది. ఒకళ్ళు వింటున్నామో అనుకుంటుంటే మన ప్రజలే వింటున్నారా ఏంటి? వింటున్నట్టు నటిస్తున్నారేమో, వింటున్నట్టున్నారు కానీ వినడం లేదు, వింటున్నట్టున్నారు కానీ వివేచించడం లేదు. అది పరిస్థితి. కాపరిగా తాను చెప్పినట్టు మాట, ఒక నాయకుడిగా, ఆత్మీయ నాయకుడిగా ఆయన చెప్పినట్టు మాట, నేను మానక బుద్ధి చెప్పాను, నేను ఏడుస్తున్నాను, ఏడ్చాను అనగా కన్నీళ్లు గార్చా, నేను కన్నీళ్లు విడుస్తూ, మారండ్రా బాబు వాళ్ళ మారు మనసు కోసం, తాను ఎవరికి అవసరమైతే ప్రకటించాడో వాళ్ళ మారు మనసు కోసం. రెండోది, ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. హీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ పీపుల్. ఈ ప్రజల్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఈ పట్టణమందు బహుజనము నాకున్నది అని ప్రభువు చెప్పాడు. ప్రభు జనము తన జనం, ప్రభు జనంగా మారవలసిన వారు ఉన్నారు. వాళ్ళ విషయంలో తనకు ఒక బాధ్యత ఉంది. రోమాపత్రికలో ఆయన చెప్పాడు 1వ అధ్యాయంలో, గ్రీసు దేశస్తులు కాని వారు, వీళ్ళందరి విషయంలో, యూదులు కాని వారు, వీరందరి విషయంలో నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నా పొరుగు వారి పట్ల నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆత్మీయంగా గాయపడుతున్న వారు, యెరూషలేములో నుంచి యెరికోకి దిగి వెళ్తున్న వాళ్ళంటి ప్రజలు, అటువంటి ప్రజలు, వాళ్ళ విషయంలో నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దెమ్. ఆ బాధ్యతను నేను విస్మరించక, ఆ బాధ్యతను బట్టి భారాన్ని మోస్తూ నేను సువార్తను ప్రకటించాను అని చెప్తున్నాడు. తర్వాత దర్శనము కలిగి, నాకు దర్శనం ఉంది. ఐ హ్యావ్ ఎ విజన్. ఏంటిది? ప్రతి మనుషుని సంపూర్ణుడిగా చేసి క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టుకోవాలి. ప్రతి మనిషి అసంపూర్ణుడిగా ఉండాలని కాదు, అసంపూర్ణుడైన మానవుడు కూడా సంపూర్ణుడిగా మారగలడు. తన దృష్టికి తాను సంపూర్ణుడు కావచ్చు, కానీ దేవుని దృష్టికి సంపూర్ణుడు కాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి. పరలోకంలోనే దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మీరు ఉంటే ఉండండి, ఇలా లేదు అనే ఆప్షన్ కాదు. మీ పరలోకపు తండ్రి ఎవరికైతే ప్రార్థిస్తున్నారో ఆ తండ్రి, మీకు ఆశీర్వాదాలు అనుగ్రహించేటువంటి ఆ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి, హీ ఈజ్ పర్ఫెక్ట్. కాబట్టి టేక్ ద మోడల్ ఆఫ్ హిస్ పర్ఫెక్షన్. ఆయన యొక్క పరిపూర్ణతను మాదిరిగా తీసుకొని ఆయన పరిపూర్ణతకు సమానమైన పరిపూర్ణత కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. 4వదిగా పోరాటం జరిగింది. పోరాడాడు. ఏంటి ఆయన పోరాడింది? కత్తులు, కటారులు, భౌతికమైన ఆయుధాలు తీసుకొని పోరాడాడని కాదు. ఆయన ఆత్మీయంగా పోరాడాడు. మనం పోరాడింది శరీరులతో కాదు, అనగా రక్త మాంసములు కలిగిన వారితో కాదు, జడ పదార్థములతో కాదు. మనము పోరాడేది ఎవరితో తెలుసా? వీళ్ళ వెనకాల పనిచేస్తున్నట్టు దురాత్మ సమూహంతో, వీక్నెస్ ఇన్ ద హై ప్లేసెస్, ప్రిన్సిపాలిటీస్తో, పవర్స్తో మనం పోరాడుతున్నాం. దురాత్మ అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం అని 4 వేరు విషయాల్ని, 4 వేరు పదాలని ఆయన అక్కడ ఉపయోగించాడు. కాబట్టి నేను పోరాడుతున్నాను. ఎఫెసీలోని మృగములతో పోరాడవలసి అంటే, ఒకళ్ళ పోరాడాలనుకుంటే పోరాడితే నాకేం వస్తుంది, నాకేం ప్రయోజనం అన్నట్టుగా మాట్లాడాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. మన పోరాటము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన పోరాటం కనుక, ఆత్మ సంబంధమైన రాజ్యానికి సంబంధించిన వాళ్ళం కనుక మన ఆయుధాలు కూడా ఆత్మ సంబంధమైనవే. కత్తి కాదు మన ఆయుధం. మన ఆయుధం వాక్య ఖడ్గము. మన ఆయుధాల గురించి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో రాయబడింది. మనం వాటిలోకి అనలేదు. అవి బలమైన దుర్గాలను కూడా పడగొట్టడానికి శక్తి కలిగినవి. సాతాను యొక్క దుర్గాలను పడగొట్టడానికి శక్తి కలిగినవి దేవుని యొక్క ఆయుధాలు. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము, దేవుడికమైన ఆయుధాలు, స్పిరిచువల్ వెపన్స్తో, ప్రార్థనతో, వాక్య ధ్యానముతో, ప్రైజ్తో, స్తుతితో, యేసు రక్తాన్ని ఆశ్రయించడంతో, ఇటువంటి వాటితో ముందుకు సాగు. సరే, దేవునికి స్తోత్రం. మనం వీటి గురించి నిన్న ఆలోచించాము. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక
ఇంకో 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది కనుక మనము ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు నీలోనే బయలుదేరును. శిష్యులను తమ వెంట అనగా తాము ఎక్కడికి వెళ్తున్నారో, తాము చెరపడానికి వెళ్తున్న చోటుకెల్లా తమ వెనకాల ఉండాలని, వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఈడ్చుకొని పోవాలనే ఉద్దేశంతో ఏమో చెప్తున్నాడంటే శిష్యులనే వాళ్ళు ఇంకా నాయకులను ఏం చేయలేరు, నాయకులను తమ వెంట ఈడ్చుకొని పోలేరు. శిష్యులను, అమాయక శిష్యులను, కుడి ఎడమ ఎరగని శిష్యులను, దుర్బోధకులు వచ్చి కుడి ఎడమ ఎరుగని శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాట పలుకు మనుషులు మీలోనే బయట నుంచి కాదు, మీలోని వాళ్ళు మీలో నుంచి బయటికి తీసుకుని వెళ్తారు. అప్పుడు మీరు బలహీనలు అవుతారు, మీరు తక్కువ అవుతారు. సంఖ్య, యువర్ స్ట్రెంగ్త్ వుడ్ బి డిక్రీస్. ఇక్కడ రాయబడిన మాట వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 20వ అధ్యాయము 30వ వచనం. మన టైటిల్ తోడేళ్ల మాటలు. అంటే మనుషుల మాటలే, తోడేళ్ల లాంటి మనుషుల మాటలు, క్రూరమైన తోడేళ్ల మాటలు. చదువుదాం 20వ అధ్యాయము 30వ వచనం. కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరులను దొంగలించాలని అబద్ధాలు ఆడతారు. ఈవెన్ సమ్ ఫ్రమ్ అమాంగ్ యూ యువర్ వెరీ ఓన్ ర్యాంక్స్ విల్ రైజ్ అప్ ట్విస్టింగ్ ద ట్రూత్ టు సెడ్యూస్ పీపుల్ ఇన్ టు ఫాలోయింగ్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ జీసస్. యేసును కాకుండా, స్తోత్రం, యేసును కాకుండా అంటే యేసును వెంబడించడం అనేది కాదు వాళ్ళ ఉద్దేశం. యేసుకు శిష్యులను తయారు చేయడం కాదు వాళ్ళ ఉద్దేశం, తమకు శిష్యులను తయారు చేయడం. ఇదంతా ప్రమాదకరమైన విషయం. ఇట్స్ ఎ గ్రేట్ డేంజర్ లైస్ వెన్ యూ మేక్ డిసైపుల్స్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు నువ్వు శిష్యులను తయారు చేసుకున్నప్పుడు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు. యేసు కొరకు శిష్యులు తయారయ్యి యేసు యొక్క అనుచరులుగా మారారా? దేవునికి స్తోత్రం. డోంట్ మేక్ డిసైపుల్స్ ఫర్ యువర్ సెల్ఫ్, మేక్ డిసైపుల్స్ టు జీసస్. చెప్పాలి, ఐఎమ్ ఎ డిసైపుల్, నేను శిష్యుడినే, నువ్వు శిష్యుడివే. మనిద్దరం, నీకు నేను బోధించినప్పటికీ నేను శిష్యుడినే, నువ్వు నేను శిష్యులమే, మనందరం శిష్యులమే. వీఆర్ ఆల్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరమ గురువు యొక్క శిష్యులం మనం బోధకులం కాదు, మన సహోదరులం, మనం శిష్యులం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ నుంచి నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. తోడేళ్ల మాటలు, డేంజరస్ వర్డ్స్, వంకర మాటలు. ఏంటి వంకర మాటలు అంటే? అబద్ధాలు. నిజాలు అనేవి నేరుగా ఉంటాయి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. అబద్ధాలు వంకర టింకరగా ఉంటాయి, జిగ్జాగ్గా ఉంటాయి. ఇక్కడ రాయబడిన కొన్ని మాటలు నేను మీకు చదువుతాను. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఈఎస్వి అనేటువంటి వర్షంలో రాయబడింది. వంకర మాటలు అనడానికి ట్విస్టెడ్ థింగ్స్, మెలిపెట్టబడినటువంటి సంగతులు. GNT అనగా గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో రాయబడిన లైస్, అబద్ధాలు. మనం చదువుకున్న పవిత్ర బైబిల్లో నుంచి కూడా, WBTC బెంగళూరు వాళ్ళ బైబిల్లో నుంచి కూడా, వాడుక భాష బైబిల్ నుంచి కూడా అదే రాయబడింది, అబద్ధాలు. HSCB అనేటువంటి హోల్మెన్ స్టాండర్డ్ క్రిస్టియన్ బైబిల్ అనేటువంటి బైబిల్ నుంచి రాయబడింది డీవియంట్ డాక్ట్రిన్స్ అనగా, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని క్రూరమైన తోడేళ్ళు అని చెప్పబడిన మనుషులు ప్రవేశించి దారి మళ్ళినటువంటి దుర్బోధల్ని, సిద్ధాంతాల్ని బోధిస్తున్నారు. మలయాళంలో రాయబడింది విపరీతోపదేశం. విపరీతమైన లేకపోతే పక్కదారి పట్టినటువంటి ఉపదేశం, దాన్ని తీసుకొని వస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా వంకర మాటలు అనే దాని గురించి మనం కొద్దిగా వంకర మాటలు అంటే తోడేళ్ల మాటలు. తోడేళ్ళకేవో మాటలు వస్తాయని కాదు నా మాటల ఉద్దేశం, తోడేళ్ళు మాట్లాడుతుందని కాదు, గాడిద మాట్లాడినట్టుగా దేవుడు వాక్కును ఇచ్చాడని కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది. 29లో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. అనగా మంద ఐక్యతను భంగం చేసి, మందను చెల్లాచెదరు చేసి, మందను బలహీనంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు వారు, దోచుకోవడానికి వచ్చినట్టు వారు,
హత్య చేయడానికి, నరహత్య చేయడానికి, నాశనం చేయడానికి వచ్చిన వారు, డిస్యూనిటీని కలిగించడానికి వచ్చినటువంటి వాళ్ళు. దీని గురించి 4 మాటలు మీకు అర్థం కావడం చెబుతాను. తోడేళ్ల మాటలు. 1 న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత బాధించి మాటల చేత బాధించి తొందర పెట్టుచున్నందున అతడు విసిగిపోయాడు. సంసోను విసిగిపోయాడు దెలీలా మాటలకి. ప్రతిరోజు చేస్తున్నటువంటి మాటల చేత శోధించబడుతున్నాడు, మాటల చేత బాధించబడుతున్నాడు, మాటల చేత తొందర పెట్టబడుతున్నాడు. హీ వాస్ ట్రబులింగ్ బై హర్ వర్డ్స్. ఆమె మాటలు ఆత్మీయంగా లేవు. ఆత్మీయతను ఆమె దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఒక ఫిలిష్తీయురాలి చేత విసిగిపోయినటువంటి ఒక బలవంతుడైన ఒక మనుషుడు. స్తోత్రం. మనం అర్థం చేసుకోవాల్సిన మాట, తొందర పెట్టేటువంటి మాటలు పలికేవాళ్ళు కలరు. ఇవి వంకర మాటలు. ఆలోచించుకోమని, అంత తొందర లేదు, నిదానంగా ఆలోచించేయండి అని చెప్పే మాటలు కాదు ఇవి. తొందర పెట్టేటువంటి మాటలు. స్తోత్రం. దెలీలా మాటలు. దెలీలా మాటల్లాంటి మాట్లాడేవాళ్ళు పురుషులు ఉండొచ్చు, స్త్రీలు ఉండొచ్చు. దెలీలా ఆత్మ పనిచేస్తుంది వేళలో. దెలీలా ఎప్పుడో చనిపోయింది భౌతికంగా, కానీ ద స్పిరిట్ ఆఫ్ డెలైలా ఈజ్ వర్కింగ్ అమాంగ్ ద పీపుల్. ఈ దుర్బోధకుల్లో, ఈ తోడేళ్ళు లాంటి వాళ్ళలో ఇటువంటి ఆత్మ. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే, అది తన అధికమైనటువంటి లాలన మాటల చేత దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను 7వ అధ్యాయము 20. హీ వాస్ స్వేడ్ బై హర్ సోఫిస్టికేషన్, ఎంటైజ్డ్ బై హర్ loving embrace, she led him down the wayward path right into sin and disgrace. ఆమె అధికమైన లాలన మాటల చేత, సోపింగ్ వర్డ్స్ అనగా చాక్లెట్ వేసినట్టుగా, బిస్కెట్ వేసినట్టుగా మాట్లాడుతున్న మాటలు, లాలన మాటల చేత. లాలిపాటలని కాదు, జోలపాటలని కాదు, లాలన చేత, లాలించేటువంటి మాటలు లాంటి, ప్రేమను వ్యక్తం చేసేటువంటి మాటలు, ప్రేమ లేనప్పటికీ ప్రేమను వ్యక్తం చేసే మాటలు లాంటి మాటలు. ఒక స్త్రీని గురించి, ఒక చెడు స్త్రీని గురించి, ఒక వేశ్యను గురించి చెప్పబడిన మాటలు. తోడేళ్ల మాటలు అంటే తొందర పెట్టే మాటలని, రెండోది లాలన మాటలని, మూడోది దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం మనం గమనించినట్లయితే, ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి, నిబంధనను ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళని వశపరుచుకుంటాడు, వాళ్ళని లొంగ తీసుకుంటాడు, వాళ్ళని బానిసలుగా మార్చుకుంటాడు, వాళ్ళని తన వాళ్ళుగా చేసుకుంటాడు. ఇచ్చకపు మాటలు అయితే తమ దేవుని ఎరుగువారు, అనగా ఈ గ్రూపుకు సెపరేట్, అనగా అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి చేసేటువంటి పనులు ఎలాగున్నాయని చెప్పడానికి వాడు ఇచ్చకపు మాటలు మాట్లాడుతున్నాడు, ఫ్లాటరీ మాటలు మాట్లాడుతున్నాడు, ప్లీజింగ్ వర్డ్స్ చెప్తున్నాడు. అనగా మనల్ని పొగిడేటువంటి మాటలు, పొగడ్త మాటలు, మనల్ని కొద్దిగా రెచ్చిపోయేటట్టుగా, రేగిపోయేటట్టు, పొంగిపోయేటట్టు చేసే మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటి దెలీలా మాటల గురించి, రెండవది క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ యొక్క మాటల గురించి, మూడోది ఒక చెడు స్త్రీ యొక్క మాటలు, లాలన మాటల గురించి మనం మాట్లాడుకున్నాం. 4వ మాట నేను చెప్పి ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినట్టు 1 పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక కనుపరుతూ దృష్టాంతములను వినియోగించితిని. The message I preached and how I preached it was not an empty to sway you with persuasive arguments, but to prove you the almighty power of God's Holy Spirit. తీయని మాటలు నేను వినియోగించుకోవడం లేదు.
సాఫ్ట్ అండ్ స్మూత్ వర్డ్స్ని, స్వీట్ వర్డ్స్ని, షుగర్ కోటెడ్ వర్డ్స్ని నేను ఉపయోగించడం లేదు. తీయని మాటలు నేను వినియోగించలేదు. పరిశుద్ధాత్మ చూపించినటువంటి దృష్టాంతాలను నేను వినియోగించానని చెప్పాడు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, వంకర మాటలు ఉంటాయి, వంకర త్రోవలో ఉండేవాళ్ళు ఉన్నారు, వంకర జనాంగము ఉంది. అంత్య దినాల్లో లేకపోతే రాబోయే రోజుల్లో, ఇన్ ఫ్యూచర్లో, ప్రస్తుతం కూడా వంకర మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కాని మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తొందర పెట్టాలని మాటలు, లాలన మాటలు, ఇచ్చకపు మాటలు, తీయటి మాటలు అని 4 రకాల మాటల గురించి మనం జ్ఞాపకం చేసుకొని ఈ మాటలకు దూరం అయిపోయి, స్తోత్రం, మనము సంఘములోనే, మందలోనే, సత్య సిద్ధాంతంలోనే, సత్య బోధలోనే, ఉపదేశంలో ఉండడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.